Hey guys, welcome to our channel. So ఈ రోజు మనము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన రియల్మీ నార్జో 30 ద చీపెస్ట్ 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చి మనకి 2 డిఫరెంట్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి 6GB అండ్ 64GB వర్షన్తో మనకి 16,999 రూపీస్తో ఉంది. అలాగే 8GB 128GB వర్షన్ వచ్చేసి మనకి 19,999 పడుతుంది. ఇది కలర్స్ వచ్చేసి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లేడ్ సిల్వర్ అండ్ స్వాట్ బ్లాక్. మన దగ్గర ఉంది వచ్చేసి స్వాట్ బ్లాక్ అనమాట. సో అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో బాక్సింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బాక్స్ బ్లూ కలర్లో ఉంది అండ్ దీనిపైన మనకి నార్జో అని వచ్చేసి రియల్మీ నార్జో 30 Pro 5G అని ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద ఫస్ట్ మొబైల్ అని అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి దాన్ని మెయిన్ హైలైట్స్ అయితే ఉన్నాయి, నార్జో 30 5G అనేసి. తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, సిమ్ నెంబర్, అలాగే ఏ వర్షన్ అయితే ఉంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి డాట్ చార్జర్తో మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా అనేసి ఉంది. ఇది వచ్చేసి మనకి టోటల్ బాక్స్ ప్రైస్ వచ్చేసి మనకి 20,000 ఉంది, బట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఇది 16,999కి అవైలబుల్ ఉంది. సో ఇక్కడైతే మనకి సీల్ అయితే ఒకటి ఉంది, దాన్ని కూడా కట్ చేసేసి మొబైల్ని అయితే చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వైట్గా ఇట్లా బాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్ అయితే అవైలబుల్ ఉంది. సో అదే ఎవరైనా మీరు చూడాలంటే డాక్యుమెంట్ చూడొచ్చు. దాంతోపాటు మనకి లోపల బ్యాక్ కవర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ కవర్ అంత క్వాలిటీ అయితే ఏం లేదు, వెరీ థిన్గా అయితే ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్లో అయితే ఉంది. అండ్ ద నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మొబైల్ ఉంది. మొబైల్ మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత దానికి సంబంధించిన డాట్ చార్జర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వైట్ కలర్ ఉంది అడాప్టర్, 5 volts లేదంటే 6 amp డాట్ చార్జర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ USB Type-C వర్షన్తో ఇవ్వడం జరిగింది ఇది. అండ్ USB వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంది. ఇది వచ్చేసి Type-C USB కేబుల్ అనమాట. అలాగే మనకి లాస్ట్గా సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకంతే, బాక్స్లో అయితే ఏం లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో మొబైల్ బేసిక్ ఈ కవర్లో అయితే పెట్టి ఉంటుంది, ర్యాప్ చేసేసి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి డీసెంట్ లుక్, స్వాట్ బ్లాక్ కలర్తో డీసెంట్ లుక్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ విత్ LED లైట్ అయితే, ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ అనమాట. మంచి మ్యాటీ లుక్తో, క్లాసిక్ మ్యాటీ లుక్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూస్తే 3.5mm జాక్, అలాగే మైక్రోఫోన్ అండ్ USB Type-C విత్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాక్ వచ్చారు. అండ్ ద టాప్ వన్ వచ్చేసి మనకి ఓన్లీ మైక్ అయితే ఇవ్వడం జరిగింది, సెన్సర్. అండ్ సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది ఇక్కడ. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ అనమాట. సో 2 సిమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఈవెన్ మెమరీ కార్డు కూడా అప్ టు 256GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ హ్యాండిలింగ్ అయితే చాలా కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఈవెన్ డిస్ప్లే కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఒకసారి మనము ఇది బ్యాక్ కవర్ అయితే పెట్టి చూద్దాం. బ్యాక్ కవర్ అంత క్వాలిటీ అయితే ఏం లేదు, బట్ ఇది కంప్లీట్ గ్రే లుక్ ఇవ్వడం వల్ల దానికి లుక్ అనేది కొంచెము తగ్గిందని చెప్పుకోవచ్చు. మన యాక్చువల్గా ఉన్న లుక్కి దీనికి కొంచెం ఇది ఉంది. బట్ దీంట్లో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లాక్ అయితే ఇవ్వడం జరిగింది. Type-C ఛార్జర్కి లాక్ అయితే దానికి సెట్ అయినట్టు ఉంటుంది. బట్ ఓకే, బట్ క్వాలిటీ అయితే నాట్ దట్ గ్రేట్. అండ్ మీరు చూడొచ్చు డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి 16.5 million కలర్స్ అయితేనే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ దీనికి హైలైట్స్ వచ్చేసరికి మనకి 6.5 inches ఫుల్ HD డిస్ప్లే ఉంది. తర్వాత మనకి దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 GHz రిఫ్రెష్ రేట్.
2.5 ఇంచెస్ గొరిల్లా గ్లాస్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. దీని ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ మీరు చూడొచ్చు. అండ్ ది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. అండ్ దీని అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసి 53GB అయితే ఉంది, 50.3 GB, అలాగే 6GB ర్యామ్ ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 10గా కనిపిస్తుంది. సో దాంతోపాటు ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. నైస్, యాక్చువల్గా కొన్ని ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే అండ్ ఫీల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా బాగుంది అని కూడా చెప్పొచ్చు. దీని మెయిన్ కీ ఫీచర్స్ వచ్చేసరికి మనకి 6GB 64GB హైలైట్స్ అండ్ అదే మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే ఇది నడుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన మనకి చూడొచ్చు, ఇది ఆల్రెడీ చాలా యాప్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి మనకి, లైక్ యూట్యూబ్ కానీ, హంగమా కానీ, యూట్యూబ్ మ్యూజిక్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలా కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, అమెజాన్ లాంటివి కూడా. అండ్ ఒకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఫీల్ అనేది తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి 5G మోడల్ అనమాట. 5Gలో అది కూడా యాక్చువల్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది అంటే 5G అనేది చాలా కాస్ట్గా ఉండొచ్చేమో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అనుకుంటారు. బట్ ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వడం చాలా గ్రేట్. ఈవెన్ మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. అండ్ 4 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి AI బేస్డ్ అనమాట. అండ్ ట్రూలీ కలర్స్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ కెమెరా క్వాలిటీ కూడా వీ కెన్ చెక్ ఇట్ లేటర్. అండ్ సో ఇది బేసిక్గా దీని డీటెయిల్స్ అవుతాయి. దీనికి సంబంధించిన ఒక 12 హైలైట్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకుంటున్నాను. సో అది వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇది మనకి ఇక్కడ చూస్తే ప్రాసెసర్ వచ్చేసి పవర్ఫుల్ ప్రాసెసింగ్ స్పీడ్తో అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ సెన్సార్ యాక్టివిటీ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఫేస్ అన్లాక్ కూడా చేసి చూసాము. అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా వితిన్ మిల్లీ సెకండ్స్లోనే అది దాని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పవర్ఫుల్ ప్రాసెసింగ్ స్పీడ్ ఉంది దీంట్లో. అండ్ ఈవెన్ స్మూత్ డిస్ప్లే అనమాట. ద ఫస్ట్ వన్ వచ్చేసి మనం చూస్తే పవర్ఫుల్ ప్రాసెసింగ్ స్పీడ్, సెకండ్ వన్ వచ్చేసి స్మూతింగ్ డిస్ప్లే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 30 వాట్స్ డాట్ చార్జర్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఓవర్ హీట్ అనేది అస్సలు రాదు. ఎందుకంటే ఈవెన్ మనము ప్లే చేస్తున్నా కానీ, ఏదైనా గేమ్స్ ప్లే చేసుకుంటున్నా, లేదంటే ఛార్జింగ్ టైం పే చేసిన అదైతే ఓవర్ హీట్ అనేది ఉండదన్నమాట. దీంట్లో కెమెరాలో వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. దాని ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, సెకండరీ అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్, అండ్ 4 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. అండ్ డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించిన కెమెరా స్నాప్స్ అనేది నేను లాస్ట్లో అయితే అటాచ్ చేయడానికి చూస్తాను. అండ్ దీంట్లో ఇంకొక మోడ్ వచ్చింది, సూపర్ నైట్ స్కేప్ మోడ్ అని. ఇది వచ్చేసి ఏంటంటే వీ కెన్ గెట్ స్టన్నింగ్ క్యాప్చర్స్ ఈవెన్ ఇన్ ద లో లైట్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి లైట్ చాలా తక్కువ ఉన్నా కూడా ఈ యొక్క కెమెరాని యూజ్ చేసుకొని మనకి సూపర్ స్టన్నింగ్ ఇవైతే ఫొటోస్ అయితే తీసుకురావచ్చు. అలాగే ఇంకొక హైలైట్ ఏంటంటే నైట్ ఫిల్టర్స్ అనే ఇచ్చింది అనమాట. అంటే ప్రత్యేకంగా నైట్ టైం తీసిన ఫొటోస్ని మనము కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసి ప్రో లెవెల్లో మనము ఆ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి 5000 mAh బ్యాటరీ అనేది లైవ్ మంచి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఉందంటే దీంట్లో స్పెషల్ ఫీచర్ వచ్చేసి సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అనమాట. దీనివల్ల ఏంటంటే అప్ టు 24 hours 5% ఛార్జింగ్తో మనము నడిపించవచ్చు అనమాట. అంటే మీకు 5% ఛార్జింగ్ ఉన్నప్పుడు సూపర్ సేవింగ్ మోడ్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకుంటే అప్ టు 24 hours వరకు జస్ట్ కాల్స్ వాటి వరకు యూజ్ చేసుకోవచ్చు. అది సూపర్ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ డిస్ప్లే కెమెరాలో ఏంటంటే అమేజింగ్ సెల్ఫీ వస్తుంది. అలాగే క్లాసిక్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి ఇన్సైడ్ మంచి క్లాసిక్ మ్యాటీ డిజైన్ వచ్చేసి ఏజీ కంటెంట్స్తో మంచి 3D కర్వ్ రావడం జరిగింది. అలాగే ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చేసి హైలైట్స్ చాలా బాగుంది. అండ్ ఇంత చౌకైన మొబైల్
5Gలో రావడం అనేది అది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మై ఎక్స్పీరియన్స్ విత్ ది ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 నేను 4.5 అయితే ఇస్తాను. అంటే మైనస్లు అయితే ఎక్కడ లేవు, బట్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంకేమైనా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి అనేది చెక్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. సో